ఈరోజు మన టాపిక్ వై కిడ్స్ అవాయిడ్ హోంవర్క్. చాలామంది పేరెంట్స్ అడిగే అనదర్ కామన్ ఇష్యూ, మా పిల్లలు అసలు స్కూల్ నుంచి రాగానే హోంవర్క్ చేయట్లేదండి, వాళ్ళ చేత హోంవర్క్ చేయించాలంటే మా పని అయిపోతుంది అని అంటూ ఉంటారు. అసలు పిల్లలు స్కూల్ నుంచి రాగానే హోంవర్క్ ఎందుకు అవాయిడ్ చేస్తారు? ఈరోజు ఈ ప్రాబ్లం గురించి మనం మాట్లాడుకుందాం. పేరెంట్స్ అనుకుంటూ ఉంటారు స్కూల్ నుంచి రాగానే పిల్లలు హోంవర్క్ చేసేయాలి, లేదంటే వాడికి బద్ధకమని, లేదంటే రెస్పాన్సిబిలిటీ లేదని అనుకుంటారు. కానీ నిజమేంటో నేను మీకు ఇప్పుడు వివరంగా చెప్తాను. స్కూల్ నుంచి రాగానే పిల్లలు హోంవర్క్ చేయడం అంటే చాలా కష్టం. ఎందుకనంటే అప్పటికే స్కూల్లో 6 to 7 hours, కొన్ని స్కూల్లో 8 hours కూడా వాళ్ళకి రీడింగు, రైటింగు, లెర్నింగ్, రూల్స్, లిజనింగ్ ఇలా చాలానే ఉంటాయి. అలా అవన్నీ చేయడం వల్ల చైల్డ్ బ్రెయిన్ ఎమోషనల్లీ, మెంటల్లీ డ్రైన్ అయిపోయి ఉంటుంది. దీన్ని సైకాలజీలో కాగ్నిటివ్ ఓవర్లోడ్ అని అంటారు. అలా ఉండడం వల్ల బ్రెయిన్కి డెసిషన్ ఫెటిగ్యూ అనేది వచ్చేసి ఉంటుంది. అందుకే పిల్లలకి స్కూల్ నుంచి రాగానే హోంవర్క్ అంటే ఒక డేంజర్ లాగా, ఒక స్ట్రెస్ టాస్క్ లాగా ఉంటుంది. అందుకే హోంవర్క్ని అవాయిడ్ చేస్తూ ఉంటారు. పిల్లల చేత హోంవర్క్ స్టార్ట్ చేయించడానికంటే ముందు వాళ్ళకి ఒక ట్రాన్సిషన్ టైం అనేది ఇవ్వాలి. 30 to 45 minutes ఒక స్నాక్ బ్రేక్ అని, లేదంటే ఫ్రీ ప్లే టైం అని, లేదంటే ఒక ఎమోషనల్ బ్రేక్ అనేది ఇస్తే వాళ్ళకి హోంవర్క్ మీద ఉన్న రెసిస్టెన్స్ అనేది తగ్గుతుంది. పార్ట్ 2లో పిల్లల చేత హోంవర్క్ స్టార్ట్ చేయించడానికి సింపుల్ బ్రెయిన్ ట్రిక్స్ చెప్తాను. స్టే ట్యూన్ టు పార్ట్ 2. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, యూజ్ అవుతుంది అనుకున్న వాళ్ళకి షేర్ చేయండి. డూ ఫాలో ఫర్ మోర్ రియల్ పేరెంటింగ్ టిప్స్. థ్యాంక్ యూ.